యేసుప్రభు వారు తగ్గించుకోవడం చూపిస్తున్నాడు ఇక్కడ. తన శిష్యులు కూర్చున్నప్పుడు ఆ పళ్ళెం పట్టుకుని నీళ్లు పోసుకుని అక్కడ పాదాలు కడుగుతున్నట్టుగా దేవుని యొక్క వాక్యులు మనం చూస్తాం. ఎందుకు అలా చేశాడండి యేసుప్రభు వారు? ఎందుకు అలా చేశాడు అంటే 12వ వచనం ఒకసారి చూడండి దయచేసి. అంతా కడిగిన తర్వాత, కాళ్ళు కడిగేసిన తర్వాత, బట్టతో కాళ్ళు తుడిచేసిన తర్వాత 12వ వచనం చదవండి. వారి పాదములు కడిగి తన పై వస్త్రం వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసిందా? ఏ విధంగా పాదములు కడిగానో, ఏ విధంగా నా వస్త్రముతో నా తువాలుతో మీ పాదాలు తుడిచారో మీకు అర్థమైందా? 14వ వచనం. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదమును కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. అంత తగ్గించుకోవాలి. ఇదిగో బోధకులను ప్రభువునైన నేనే మీ పాదములను కడిగినప్పుడు మీరు కూడా ఒకరి పాదములను ఒకరు కడగవలసిందే. అంత తగ్గించుకోండి, అంతగా మీరు తగ్గించుకోండి. 15వ వచనము, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఎలాగూ చేసి తిని. నేను చేసినట్లుగానే మీరు చేయాలని మీకు మాదిరి కోసం నేను ఇలాగా చెప్పేవాడిని కాదు, చేసి చూపించేవాడిని. చెప్పండి, చెప్పేవాడిని కాదు కానీ చేసి చూపించేవాడిని. యేసు ప్రభులో ఎక్కడ బాసిజం కనబడదండి, అజ్జమాయిష్, పెత్తందారితనం ఎక్కడ కనిపించదండి. తన శిష్యుల్ని సమానంగా, ఆయనతో సమానంగా యేసు ప్రభు వారు సముద్రం మీద నడుచు చేస్తుంటే పేతురు ఆశపడ్డాడు, ప్రభువా నేను కూడా సముద్రం మీద నడుచురామంటావా? ఎరా ఎలా కనబడుతున్నాను నీకు? నేనంటే యేసు ప్రభు వారిని, దేవుణ్ణి, నేను నడిచొస్తా అంటే నీవు కూడా నాకులాగా, నీవు కూడా ఈ సముద్రం మీద నడిచేసి నాకున్నంత క్రేజ్ నువ్వు కూడా కొట్టేద్దామనే అంటే నువ్వు నేను ఒకటేనా? నేను నడవచ్చు, నీవు నడవకూడదు అన్నాడంటారా? అలాగన్నాడు యేసుప్రభు వారు. ఏమన్నాడు పేతుర్ని? నడవయ్యా, నడువు, నీకు నా అంత విశ్వాసం ఉంటే నువ్వు నడిచేస్తా, ఇది కూడందేమి కాదు, నడు. పడవ దిగాడు, సముద్రం నడుచుకుంటూ వెళ్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నడిచేసాడు యేసుప్రభు గారు. దగ్గరకు వచ్చిన తర్వాత, యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత సముద్రాన్ని గాలం చూసి మునిగిపోతున్నప్పుడు యేసుప్రభు వారు పట్టి అతను రక్షించాడు. నేను నడిచాను, నువ్వు నడుస్తావా? అసలు నేనేంటి నువ్వేంటి అన్నాడా? యేసు ప్రభు జీవితంలో ఎక్కడ బాసిజం కనబడదండి. ఈనాడు ఎక్కడ చూసినా రాజకీయాల్లో బాసిజం, దేవుని సేవలో కూడా బాసిజం. ఒక పెద్దయ్య గారు చిన్నయ్య గారిని ఆయన ఎదుగున్న వాక్యం చెప్పినవారు, ఒక పెద్దయ్య గారు చిన్నయ్య గారిని ఆయన ముందు చెప్పనివారు, ఆయన పెద్దయ్య గారు ఉన్న చిన్నయ్య గారిని వాక్యం మాట్లాడకూడదు. బాసిజం దేవుని సేవలో ఉండొచ్చా? దేవుని సేవలో బాసిజం పనికిరాదు. ఎంతమంది ఈ విధంగా నలిగిపోతున్నారు. సహోదరుడా, సేవకుడా, నీవు కూడా బాసిజం వల్ల ఒకప్పుడు నలిగిపోయావు, గుర్తుపెట్టుకో. అదే బాసిజం కింద మరొకరు నలిపేస్తున్నావు, అది కరెక్ట్ కాదు చెప్పు చూపిస్తున్నావు. ఇంకా మనం ముందుకెళ్తే కనుక యేసు ప్రభు ఎలా తగ్గించుకున్నారో మనం చూసేట్లయితే కనుక ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఒకసారి మనం చూసేట్లయితే కనుక 8వ వచనం చదవండి. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. శిలువలో ఆయన మరణించినప్పుడు చేతగాక చనిపోయాడు అనుకున్నారు చాలామంది. శిలువ దగ్గర ఉన్నవాళ్ళు అనుకున్నారు చేతగాక చనిపోయాడు వీడు, తప్పు చేశాడు కాబట్టి శిక్ష అనుభవిస్తున్నాడు అనుకున్నారండి. అపార్థాలకు కూడా ఆయన బెదిరిపోలేదే. శిలువ చుట్టూ ఉన్నవారు ఏమనుకున్నారు చెప్పండి? తప్పు చేశాడు కాబట్టి శిక్ష అనుభవిస్తున్నాడు. ఏరా, నేను తప్పు చేశాను కాబట్టి అనుభవించట్లేదురా, లోక పాప పరిహారం కోసమే శిక్ష అనుభవిస్తున్నాను అని నోరు తెరిచి చెప్పాడా ఆయన? చెప్పలేదే. వాళ్ళు అపార్థం చేసుకుంటున్నట్లున్నా యేసుప్రభు వారు మౌనం వహించారు.
చేతకాక చనిపోయాడు అనుకుంటారు. అట్టి సిలువ శిక్షను, సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. కింద రండి తెచ్చేసి. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి. ఎవరిని? యేసు ప్రభు వారిని. ఎందుకు అధికంగా హెచ్చించాడు చెప్పండి. తన్ను తాను 8వ వచనం ఆఖరి విషయంలో సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను కాబట్టి 11వ వచనంలో ఆయనను అధికముగా హెచ్చించాడు. తగ్గించుకున్నది ఎవరో? యేసు ప్రభు వారు. హెచ్చించింది ఎవరో? దేవుడు తండ్రి. చూసారా మీకు? యేసు ప్రభు వారు తన్ను తాను తగ్గించుకున్నాడు ఆయన భూమి మీద ఉండగా. ఇదంతా చూసిన తండ్రి అయిన దేవుడైన అధికముగా హెచ్చించి, చదవని కిందకి, అధికముగా హెచ్చించి ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అన్ని నామముల కంటే హెచ్చైన నామాన్ని ఆయనకు అనుగ్రహించాడు. చూసారా దేవుడి అంత హెచ్చించాడు. ప్రియమైన సోదరుడా సోదరి, నేను ఒక విషయం చెప్పనా? నిన్ను నీవు తగ్గించుకున్న రోజున దేవుని చేత హెచ్చించబడతావు. దేవుడే నిన్ను హెచ్చించాలంటే ఎవరో నిన్ను ఏమీ చేయలేరు, ఎవరో తగ్గించడం కుదరదు. కానీ అండి దేవుడు గనక నిన్ను నువ్వు హెచ్చించుకున్నావంటే దేవుడు తగ్గిస్తాడు. ఒకవేళ దేవుడే నేను తగ్గించాడు అంటే గనక నిన్ను ఎవరో రక్షించలేరు. కాబట్టి ఇప్పుడు దేవుని చేత మనము హెచ్చించబడాలా తగ్గించబడాలా? దేవుని చేత మనం హెచ్చించబడాలి. దేవుని చేత హెచ్చించబడాలంటే మనల్ని మనము తగ్గించుకోవాలి. అదే చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జీవించినప్పుడు తన్ను తాను తగ్గించుకున్నాడు. అందుకనే ఆయన దేవుడు అధికముగా హెచ్చించి అన్ని నామముల కంటే పైనామము హెచ్చైన నామాన్ని దేవుడు ఆయనకు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి 5వ వచనం చదవండి. ఇప్పుడు 5వ వచనం, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు వీరును కలిగి ఉండడు. ఏ మనసు అది? ఆయన మాదిరిగానే తన్ను తాను తగ్గించుకునే మనస్సు. సోదరుడా సోదరి, నువ్వు ఎవరివైనా, ఎంతటి వాడివైనా, ఎలాంటి వాడివైనా, విశ్వాసి అయినా, రక్షించబడిన వాడివైనా, లేకపోతే నాకంటే ఓ గొప్ప బోధకుడివైనా, ఎవరివైనప్పటికి కూడా నిన్ను నువ్వు తగ్గించు. ఏముందయ్యా మనలో హెచ్చించుకోవడానికి? ఏముంది? దేవుడు తన కృప చేత, దేవుడు తన ప్రేమ చేత నిన్ను నన్ను పరిశుద్ధమైన పని కోసం ఎన్నుకున్నాడే కానీ మనలో ఏ మంచి ఉంది, మనలో ఏ గొప్ప టాలెంట్ ఉందని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఎందుకు నీకు అహం? ఎందుకు నిన్ను నువ్వు హెచ్చించుకుంటావు? ఎందుకు నన్ను గురించి అందరూ చెప్పాలి స్టేజ్ మీద నువ్వు అనుకుంటావు? ఎప్పుడూ అలా అనుకోబాకు. బాసిజాన్ని విడిచిపెట్టు, అహంకారాన్ని విడిచిపెట్టు. నీ ఆధిపత్యం కింద అనేక మంది విశ్వాసులు నలిగిపోతున్నట్లయితే ఆ బానిసత్వ బ్రతుకు నుంచి వాళ్ళు విడిపించి నిన్ను మెట్టు దిగు. అర్థమైందా? కాబట్టి యేసు ప్రభు వారి యొక్క మాదిరిని మనం నేర్చుకుందాం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. యేసు ప్రభు వారు తను తగ్గించుకోవాలి అని చెప్పాడు. తగ్గించుకోవడం గురించి ఒక ఉదాహరణ సుంకరీ పరిసయ్యుని యొక్క స్టోరీ చెప్పాడు. తగ్గించుకోమని చెప్పడమే కాదు, ఆయన తగ్గించుకుని చూపించారు శిష్యులు పాదాలకు కడుగుట ద్వారా. ఇంకా ఎలా తగ్గించుకున్నారో ఫిలిప్పీ రాష్ట్ర పత్రికలో పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి వివరంగా రాస్తున్నాడు. ఆయన
సిలువ మరణం పొందినంతగా విధేయత గలవాడే తన్ను తాను తగ్గించుకున్నాడు. అందుకే యేసుప్రభువారిని అధికముగా హెచ్చించి, యేసుప్రభువారిని దేవుడు అధికముగా హెచ్చించి అన్ని నామముల కంటే పైనామాన్ని ఆయనకి ప్రసాదించినట్లుగా మనం చూస్తాం. 5వ వచనంలోకి వస్తే, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి జీవించండి. యేసుప్రభువారు ఎన్ని రకాలుగా ఏ విధంగా ఎంతగా తగ్గించుకున్నాడో చూసాము. ఇంకో మాట చెప్పనా, యేసుప్రభువారు మాదిరిగా ఇంకా ఎవరన్నా భక్తులు తమ్ముడు తాము తగ్గించుకున్నారంటే ఒక మంచి వ్యక్తిని నేను మీకు చూపిస్తాను. ఈ మధ్య సమయంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి మనం ఆలోచించేట్లయితే అసలు ఎంత తగ్గింపు స్వభావం మనం ఆలోచించేట్లయితే కనుక చాలా చాలా తగ్గింపు స్వభావం. యేసుప్రభువారి మీద 6 నెలలు పెద్దోడు యోహాను. యేసుప్రభువారి కంటే 6 నెలలు సీనియర్, 6 నెలలు పెద్దోడు యోహాను. అయినప్పుడు కూడా ఎంత దీనాతి దీనంగా తగ్గించుకున్నాడో. ఆయన తగ్గింపు స్వభావం మనం చూసట్లయితే కనుక మనము కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు మనం చేస్తున్నాను. మత్తయి సువార్త 3:11 మనం చూసినట్లయితే కనుక ఆయన తగ్గింపు స్వభావాన్ని మనం చూడగలం. ఒకసారి చూడండి. మారు మనసు నిమిత్తము నేను నేలలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అంటే నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు. చూసారండి ఏమన్నాడు? ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుని కాను. ఎంత తగ్గించుకున్నాడండి యోహాను. ఇదిగో నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు, కానీ ఆయన చెప్పులు మోయడానికి పనిచేయండి. చెప్పగలం ఎలాగా? మనం చెప్పగలమా? సహోదరుడా, నేనంతయ్యా నీ చెప్పులు మోయడానికి కూడా పనికిరా. ఒకరన్నారు, అయ్యారు మీ మీటింగ్లు ఎప్పుడండి అన్నారు. అందరూ మీటింగ్లు అయిపోయి మీ మీటింగ్లు ఎప్పుడండి అని చెప్పంటే మేము ఆఖరిని పెట్టుకుంటామయ్యా అన్నాం. అదేంటి అన్నారు. ఏముంది, నేను మీరు పేదోళ్ళం కదమ్మా అన్నాను. భలేవారు అంటారు, మీరు భలే అంటారండి. భలే అంటాం నిజమేగా, అంతేగా. మరి మనం పేదవాళ్ళం. ఏమైంది పేదవాళ్ళం అంటే? ఉన్న వాళ్ళం అని చెప్పుకోవాలా? మరి మనం పేదవారమే. మన దగ్గర ఏముంది? ఏమీ లేదు. మనం ఏమాత్రం గొప్పవాళ్ళం? ఏమీ గొప్పవాళ్ళం కాదు. చిన్న సంఘం, పేద సంఘం. నేను చిన్న సేవకుణ్ణి, ఓ పేద సేవకుణ్ణి, ఏమీ తెలియని సేవకుణ్ణి. తప్పంటారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఎప్పుడు మాట చెప్తున్నా, నేను ఒక పేదవాడిని, తినడానికి తిండి లేని రోజుల్లో నుండి పైకి వచ్చాను, ఇప్పటికీ పేదవాడిని. నిజమేనండి. నా ఉద్యోగం ద్వారా కానీ దేవుని సేవ ద్వారా కానీ వెనక నేను ఏమీ సంపాదించుకోలేదు, ఏమీ వెనకలేదు. నా పిల్లలకి 4 రాళ్ళు సంపాదించిన దాఖలు లేవు. అదేవిధంగా ఎంత అనుభవం నాకుంది. దేవుని సేవలో 27 సంవత్సరాల అనుభవం ఉంది. నా ఉద్యోగంలో 27 సంవత్సరాల అనుభవం ఉంది. అర్థమైందా? నేను ఏం సంపాదించాను? ఏమి సంపాదించాను. నా పిల్లలు మా నాన్న ఏం సంపాదించారంటే వాళ్ళు చెప్పుకుంటాక ఏమీ లేదు దగ్గర. అదేనండి, ఏమీ లేదు. ఒకవేళ తర్వాత తర్వాత సంగతి అయిన వాళ్ళకి నేను ఏమి సంపాదించి ఏమలేదు. అర్థమైందా? కాబట్టి వాళ్ళకి తెలుసు, నాకు ఒక విషయం తెలుసు, తల్లిదండ్రులు చూడడానికి సంపాదన ముఖ్యం కాదు అని. వాళ్ళకు, నా పిల్లలకు అదే తెలుసు, తల్లిదండ్రులు చూడడానికి సంపాదన ముఖ్యం కాదు. వాళ్ళకి అదే తెలుసు. నేను కానీ నా కడుపు నుండి పుట్టిన పిల్లలు కానీ సంపాదనకు, ఆస్తుపాస్తులకు, డబ్బుకి ప్రాధాన్యత ఇచ్చేవారము కాదు. అది మా జీవితాల్లో స్థానాన్ని ఆక్రమించలేదు. డబ్బు, ఆస్తి, సంపాదన. ప్రియమైన దేవుని బిడ్డలారా, తగ్గించుకోవటం మనం నేర్చుకోవాలి. ఇక్కడ యోహాను మాట్లాడుతున్నాడు ఏమనంటే, ఆయన చెప్పుల వారు విప్పుటకైనను నేను పాత్రుణ్ణి కాను. ఎంత తగ్గింపు స్వభావం అండి. యోహాను సువార్త 3:30 చదవండి ఒకసారి. యోహాను సువార్త 3:30 ఒకసారి చదివినట్లయితే కనుక అక్కడ ఒక మంచి మాట కనబడుతుంది మనకి. యోహాను సువార్త 3:30 ఆయన హెచ్చవలసి ఉన్నది. అబ్బా, ఎలాంటి మంచి మాట చూడండి. ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి. యోహాను అంటున్న మాట యేసుప్రభువుని ఉద్దేశించి, ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి. ఇలా అనుకుంటావా ఎప్పుడన్నా నీ పక్క సహోదరులతో పోల్చుకుని? అదేనండి, నువ్వు అనుకుంటావు ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి. లేదు, నేనే హెచ్చాలి, వాళ్ళే తగ్గాలి అనుకుంటావే కానీ నేను తగ్గాలి, ఆయన హెచ్చాలి. ఎంత తగ్గింపు స్వభావం అండి. ఇంకో మాట చూపించుకుంటారా? అదే యోహాను 1:23 చూడండి. అదే యోహాను 1:23 మనం చూసినట్లయితే కనుక, అమ్మా, అందుకతడు
ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తు చెప్పు ఒకరి శబ్దము. కొంతమంది వచ్చి అడుగుతున్నారు యోహాను గారు, అదేనండి యోహాను గారు, నువ్వు క్రీస్తువా? కాదు బాబు, నేను క్రీస్తుని కాదు. మరి నువ్వెవరు? ఏలియా ప్రవక్తవా? కాదు బాబు, నేను క్రీస్తు అంతటి వాణ్ణి కాదు, ఏలియా ప్రవక్త అంతటి వాణ్ణి కాదు. మరి నువ్వెవరు? ప్రవక్తవా? ప్రవక్తనుగా కాదు బాబు. అయ్యో, నువ్వు క్రీస్తువు కాదంటున్నావు, ఏలియావు కాదంటున్నావు, ప్రవక్తవు కాదంటున్నావు. మరి నీ బోధ అగ్నిలాగా ఉంది, ఇంత మంచిగా బోధిస్తున్నావు. అసలు ఎవరు మరి నువ్వు? మేము పంపిన వానితో మేము చెప్పాలి, నువ్వెవరో చెప్పు అని యోహాను అడిగినప్పుడు యోహాను చల్లగా అంటున్న మాట ఏంటంటే, అయ్యా అరణ్యములో ఎలుగెత్తు చెప్పు ఒకని శబ్దము. నేనెవరిని? క్రీస్తును కాను, ఏలియాను కాను, ప్రవక్తను కాను, అంత గొప్పవాడిని కాదు బాబు. నేను ఒక శబ్దాన్ని. శబ్దానువా? ఎస్, శబ్దాన్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, శబ్దం అనగానే మనం గుర్తు చేసుకోవాలి, శబ్దము వినబడుతుంది కానీ కనబడదు, అంతేంటారా? శబ్దం కేవలం వినబడుతుంది అంతే, కనబడదు. సువార్త ప్రకటించగలడు కానీ ఎవరికి కనబడ్డా. ఎవరా? యోహాను కనబడ్డానికి ఇష్టపడ్డు. యోహాను సువార్త రాసింది యోహానే, కానీ ఎక్కడ కూడా తన పేరు ప్రస్తావన చేసుకోడండి. అక్కడక్కడ యోహాను గురించి రాస్తూ ఒక వ్యక్తి అంటాడు, యేసు ప్రేమించిన శిష్యుడు అంటాడు, అంతేగాని నేను అని కానీ యోహాను అని కానీ రాసుకోడండి. అక్కడ యోహాను సువార్త మీరు చదవండి. నెక్స్ట్ లోక తర్వాత యోహాను ఉంటుంది కదా, నేను అడుగుతాను క్వశ్చన్స్. అక్కడ యోహాను సువార్త వచ్చిన మీకు అర్థమవుతుంది. యోహాను సువార్తలో యోహాను గురించి రాసుకోడండి. యోహాను ఒక మరుగైన మనిషిగా రాసుకుంటాడు యోహాను గురించి. యోహాను కనబడాలని కోరుకోడు, ఎవరి ముందుకి రాడు, ఎవరికి కనబడాలి, నా గురించి గొప్పగా చెప్పుకోవాలని ఏనాడో యోహాను అనుకోలేదండి. నేను ఒక శబ్దాన్ని ఎంత తగ్గించుకుంటున్నట్లుగా. ముందు చూస్తే అతను చెప్పుల వారిప్పుడుగా నేను తగిన వాడిని కాదన్నాడు యేసు ప్రభుని ఉద్దేశించి. రెండవ దాంట్లో చూస్తే ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి అంటాడు. మూడో దాంట్లో చూస్తే నేను ఒక శబ్దాన్ని మాత్రమే, క్రీస్తును కాను, ఏలియాను కాను, ప్రవక్తను కాను, ఒక శబ్దాన్ని అంటాడు యోహాను. ఇవన్నీ చూసిన యేసు ప్రభు వారు, అబ్బా ఏమి యోహాను, ఎంత తగ్గించుకున్నావయ్యా యోహాను. అందుకే యోహాను జీవితాన్ని చూసినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మంచి సర్టిఫికేట్ ఇస్తున్నాడు యోహాను గురించి. మత్తయి సువార్త 11:11 చూస్తే యోహాను గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు అక్కడ, స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చి యోహాను కంటే. యోహాను ఎవరో? గొప్పవాడండి యోహాను. ఎందుకు గొప్పవాడయ్యాడు యోహాను? ఎందుకు గొప్పవాడు? యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు యోహాను గొప్పవాడు. ఎందుకు యోహాను గొప్పవాడయ్యాడు? తను బాగా తగ్గించుకున్నాడండి. యోహాను తాను తగ్గించుకున్నాడు కాబట్టి యేసు ప్రభువారి చేత గొప్పవాడు కాబడ్డాడు, యేసు ప్రభువారి చేత హెచ్చింపబడ్డాడు. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. ఎందుకంత గొప్పవాడయ్యాడయ్యా యోహాను అంటే, తన జీవితంలో తాను తగ్గించుకున్నాడు యోహాను. నిన్ను నీవు తగ్గించుకున్న రోజున దేవుని చేత హెచ్చింపబడతావు. దేవుని చేత హెచ్చింపబడి ఎంతవరకు హెచ్చించబడతావో తెలుసా? ఈ లోకములో ఉన్నంతకాలం నువ్వు తలగా ఎంచుతాడు దేవుడు, తలగా చేస్తాడు. అంతేకాకుండా ఇంకెంతవరకు హెచ్చించబడతావంటే పరలోకం వెళ్ళే వరకు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. పరలోకం వెళ్ళే వరకు దేవుని చేతులు మనకి ఉండవు. నేను చిన్నవాణ్ణి అని చెప్పుకో, నాలో ఏమీ లేదు అని చెప్పుకో. ఎవరైతే దేవుని సన్నిధిలో అణిగి మణిగి ఉంటారో, ఎవరైతే తమ్మును తాము తగ్గించుకుంటారో, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చేత హెచ్చించబడతారు. దేవుని చేత ఓ వ్యక్తి హెచ్చింపబడ్డాడు అంటే గనక
అతను చాలా గొప్పవాడవుతాడు అని అర్థం. అతని అభివృద్ధిని ఎవ్వరూ అడ్డుకోలేరు. ఈ విషయాన్ని నేను మీ అందరికీ తెలియజేస్తాను. కాబట్టి పరలోకం వెళ్ళడానికి రెండో మెట్టి ఏంటయ్యా అంటే తన్ను తాను తగ్గించుకోవడం. కాబట్టి ఈ వాక్యం మీకు అర్థమైందా? ఎంతమంది తగ్గించుకుంటాను? నేనైతే పరలోకి వెళ్ళాలని ఆశ ఉంది కాబట్టి నన్ను నేను తగ్గించుకుంటాను. ఈ వాక్యం విన్న తర్వాత మీలో ఎంతమంది నిర్ణయించుకున్నారు ఇక మీదట నన్ను నేను తగ్గించుకుంటాను, తగ్గించుకుని దేవుని చేత హెచ్చింపబడి పరలోకం వరకు హెచ్చింపబడతాను అనుకుంటున్న వాళ్ళు మీరు ఎవరైనా ఉన్నారా? ఉన్నట్లయితే కనుక ఇప్పుడే మోకరించి ప్రార్థన చేయండి. ప్రభువా, నాలో ఉన్న అహంకారాన్ని, నాలో ఉన్న అహాన్ని చంపేస్తాను ప్రభువా, నన్ను నేను తగ్గించుకోవడం నాకు నేర్పు. ఇక మీదట పరలోకి వెళ్ళాలంటే నన్ను నేను తగ్గించుకోవాలన్న మాట అనే సంగతిని మీ వాక్యం ద్వారా నాకు తెలియజేశారు. ఇక మీదట నన్ను నేను తగ్గించుకుంటాను దేవన్న విషయాన్ని దేవునితో మీరు చెప్పండి. అలాంటి కృపాభాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.